మీరు చూస్తున్నది ఒక సినిమా దృశ్యం కాదు, ఇది రియల్. ఈ మధ్య ఒక దేశంలో జరిగింది బాధాకరమైన ఈ దృశ్యాలు చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. Being abroad in search of opportunities, we are trapped by the selfish games of political parties. Corruption has woven a web that is extinguishing the light of our futures. And all of the people celebrating. ఏమైంది ఆ దేశానికి? ఎందుకు ప్రజలు తిరగబడ్డారు? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అందమైన హిమాలయ ఒడిలో ఉన్న నేపాల్ మన పక్కనే ఉన్న దేశం. కానీ ఈ మధ్య ఒక అగ్నిపర్వతంలా పేలింది. దేశం అడుగంటిపోయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఏకంగా ప్రభుత్వ భవనాలకే నిప్పెట్టారు. ప్రధానమంత్రి, మంత్రులు దేశం విడిచి పారిపోయారు. అసలేం జరిగిందంటే దీనికి చాలా కారణాలున్నాయి. కానీ దీన్ని మీకు సింపుల్గా 4 పాయింట్లలో చెప్తా, జాగ్రత్తగా వినండి. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. గత 15 ఏళ్లలో 12 ప్రభుత్వాలు మారాయంటే మీరు నమ్మగలరా? ఏ ప్రధాని కూడా స్థిరంగా ఉండలేదు. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కరప్షన్. దేశ సంపద అంతా కొద్దిమంది నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సామాన్యుడికి న్యాయం జరగలేదు. సోషల్ మీడియా బ్యాన్. ప్రజలకు తారాస్థాయికి కోపం చేరడానికి ఇదే మెయిన్ రీజన్. ప్రభుత్వం టిక్టాక్ని బ్యాన్ చేసింది. అక్కడున్న జంజీలు నిరసన చేయడానికి ఇదే మెయిన్ కారణం. గవర్నమెంట్ వైలెన్స్. శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలపై ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసింది, బుల్లెట్లు పేల్చింది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అక్కడున్న చిన్న గొడవని పెద్దగా చేసింది ఇదే. ఈ నిరసనల కారణంగా దేశ ప్రధానమంత్రి మరియు చాలామంది మంత్రులు దేశాన్ని విడిచిపెట్టే పారిపోయారు. ఇప్పుడు నేపాల్ సైన్యం ఆధీనంలో ఉంది. దేశంలో శాంతి భద్రతలు మళ్లీ పునరుద్ధుకుంటున్నాయి. కానీ ఈ తిరుగుబాటు దేశానికి భారీ నష్టాన్ని మిగులుస్తుంది. బ్యాంకులు, షాపులు లూటీ చేయబడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మీకు తెలియదేమో, నిజానికి నేపాల్ ఈ పరిస్థితి రావడానికి అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఒక కారణం. నేపాల్ చైనాకు దగ్గరై మన భారతదేశానికి దూరం కావడం మొదలుపెట్టింది. శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూశాం కదా. అదేవిధంగా నేపాల్లో కూడా ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిపోయింది. ఇది ఇతర దేశాలకు ఒక పెద్ద గుణపాఠం. ప్రజల కోపాన్ని అణిచివేయడం ఏ గవర్నమెంట్కి కూడా సాధ్యం కాదు. సరైన నాయకత్వం లేకపోతే, ప్రజల కష్టాలను పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా రావచ్చు. మీరు నేపాల్ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్లలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. జై హింద్.